హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు బుబ్బా రెసిపీస్. ఈరోజు మీకు బుబ్బా రెసిపీస్‌లో శ్రావణ మాసం కదా! అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు ఈజీగా ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా పులిహోర ఎట్లా తయారు చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ 3 కప్స్ రైస్ తీసుకున్నాను. వీటిని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న తర్వాత 3 కప్స్ రైస్కి 6 కప్స్ వరకు వాటర్ వేసుకుని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోండి. వెడల్పాటిది అయితే పులిహోర ఈజీగా కలుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఒక 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ బౌల్ వరకు నేను పీనట్స్ వేస్తున్నాను. పీనట్స్ కొంచెం వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ చనా దాల్ వేసుకుని రెండింటిని బాగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు ఇందులో మినపప్పుని వేసుకోండి. 2 స్పూన్స్ వరకు పడుతుంది మినపప్పు. తర్వాత కొద్దిగా కాజూస్ వేసుకోండి. కాజూస్ ఇష్టపడేవారు ఎక్కువ వేసుకోవచ్చు పులిహోరలో. ఇప్పుడు వీటినన్నింటినీ బాగా కలుపుకోండి. బాగా దోరగా వేగినాయి కదా, సిమ్లోనే పెట్టుకోండి. స్టవ్ హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయండి ఇవి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను నేను. ఇంగువ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పులిహోరలో. అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చిమిరపకాయలు కొన్ని అండ్ రెడ్ చిల్లీస్ కొన్ని. ఇప్పుడు సరిపడా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఎక్కువే పడుతుంది పులిహోరలో. మొత్తం వేగిపోయినాయండి. ఇలా బ్రౌనిష్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి, లేదంటే పప్పులు సరిగా వేగకపోతే పచ్చిగా ఉంటాయి అన్నమాట పులిహోరలో. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోండి బాగా. వేగిపోయినాయండి మొత్తం. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా రైస్ల పైన వేసుకోండి. వెడల్పాంటిది తీసుకున్నాం కదా రైస్. ఇప్పుడు మనం చింతపండు రసం ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 3 కప్స్ రైస్కి 1 కప్పు చింతపండు రసం తీసుకున్నానండి. దీన్ని కాసేపు ఉడికించుకుందాం దగ్గర పడేంత వరకు. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. మీకు రసం ఉడికిందో లేదో తెలుస్తుంది. ఈ ఆయిల్ పైకి తేలిందంటే మొత్తం రసం అంతా ఉడికిపోయినట్టు దగ్గర పడుతుంది అన్నమాట. అలానే సరిపడా సాల్ట్ వేసుకోండి రైస్కి. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేస్తున్నానండి. కొంచెం పులుపుకి బెల్లం వేస్తే బాగుంటుంది. అండ్ హాఫ్ స్పూన్ పసుపు కూడా ఇందులో కూడా యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు ఈ రైస్ పైన ఇది ఆవ పిండి అండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు ఫ్లేవరు. ఆవ పిండి వేసుకుంటే బాగుంటుంది పులిహోరలో కొంచెం. రెడీ అయిపోయిందండి చింతపండు రసం. దగ్గర పడిపోయింది చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుందంటే రసం దగ్గర పడిపోయినట్టు. ఇప్పుడు దీనిపైన యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం రైస్. మొత్తం అంతా బాగా కలుపుకోండి. పోపులు ఇవన్నీ బాగా పట్టేటట్టు రైస్కి పులుపు అంతా. ఇందులో మీకు కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లెమన్ జ్యూస్. ఒక లెమన్ పిండుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేతితో కలుపుకుంటే మొత్తం అంతా పడుతుంది అన్నమాట రైస్కి, స్పూన్తో కంటే. అంతే అండి, ఎంతో ఈజీ కదా పులిహోర కలుపుకోవటం. ఎంతోసేపు పట్టదండి ఇది చేసుకోవడానికి, జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది. రైస్ అయ్యేంత వరకు వెయిట్ చేయటం. ఇప్పుడు దీన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకుని. ఈ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇట్లానే ట్రై చేసి చూడండి తప్పకుండా. ఇప్పుడు మనం పూర్ణం బూరెలు ఎట్లా తయారు చేయాలో చూసేద్దాం. ఈ పూర్ణం బూరెలకి ముందుగా ఉరద్దాలని సోక్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ 4 అవర్స్ పాటు సోక్ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉరద్దాలు సోక్ అవ్వాలండి ఇట్లా. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం గ్రైండర్లో వేసుకుని. నేను ఇక్కడ 1 బౌల్ ఉరద్దాలు తీసుకున్నాను. చూసారు కదా, ఇలా మెత్తగా స్మూత్ పేస్ట్లా అయిపోవాలి పిండి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. ఇప్పుడు ఈ పిండిలో రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1.5 కప్ రైస్ ఫ్లోర్ పడుతుందండి 1 కప్పు ఉరద్దాల పిండికి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలపండి. మొత్తం లమ్స్ ఏమీ లేకుండా మొత్తం కలుపుకోండి మెత్తగా. ఇట్లా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇది మరీ థిక్గాను లేదు, మరీ పల్చగాను లేదు. చూసుకోండి పిండి, ఇదే ఇంపార్టెంట్ మెయిన్. పూర్ణం బూరెలు కరెక్ట్గా రౌండ్గా రావాలన్నా, క్రంచీగా ఉండాలన్నా ఈ విధంగా మరీ లూజ్గా కాకుండా థిక్గా కాకుండా ఉండాలి. ఇప్పుడు పూర్ణం బూరెలకి పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 బౌల్ శనాదాలు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని 1 బౌల్ శనాదాలకి ఒక 2 బౌల్స్ వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా, ఇలా పొడిగా అయిపోవాలి చెనా మొత్తం. దీన్ని ఇప్పుడు మ్యాష్ చేసుకోండి బాగా.
ఈ విధంగా మ్యాష్ చేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇందులో 1 కప్పు చనాదాలకి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి, ఎందుకంటే హైలో పెడితే మాడిపోతుంది పూర్ణం. క్వాంటిటీ సరిగా చూసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు చనాదాలకి 1 కప్పు బెల్లం వేస్తున్నాను. కరెక్ట్గా సరిపోయింది నాకు ఇక్కడ. బెల్లం తొందరగానే కరిగిపోతుందండి. చూడండి, ఇక్కడ చనాదాల్లో అసలు వాటర్ ఉండకూడదు, ఉంటే మళ్ళీ పూర్ణం లూజ్ అయిపోతుంది మీకు తొందరగా. సో వాటర్ కూడా చూసి వేసుకోవాలి మీరు చనాదాలు కుక్ చేసుకునేటప్పుడు. ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను, ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. అయిపోయిందండి, పూర్ణం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బెల్లం కూడా కరిగిపోయింది కదా మొత్తం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి, సరిపోతుంది. అంతే, రెడీ అయిపోయిందండి పూర్ణం. చల్లారిపోయింది కదా, దీన్ని ఇప్పుడు రౌండ్గా ఉండలు చేసుకుందాం. ఈ విధంగా రౌండ్గా ఉండలు ఒత్తుకోండి బాగా. ఇలానే మొత్తం అన్నింటినీ ఉండల కింద చేసుకోండి. మొత్తం అన్నీ చేసి పెట్టేసుకుంటే బూరెలు వేసుకోవటం ఈజీ అయిపోతుందండి. ఇలా అన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు బూరెలు వేసేసుకుందాం. స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకుని అందులో బూరు మునిగేటట్లుగా ఆయిల్ వేసుకోండి. బూరి మునగకపోతే సరిగా బాగుండదండి, మొత్తం అంతా సేమ్ కలర్ రాదనమాట. ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఆయిల్ ఈ విధంగా వేడైంది కదా, ఇప్పుడు ఒక్కొక్క పూర్ణాన్ని పిండిలో మిక్స్ చేసి ఈ విధంగా ఆయిల్లో మునిగేటట్లుగా బూరెలు వేసుకుందాం. ఇలా 2-3 సార్లు కలుపుకోండి బాగా. మొత్తం అంతా ఆ ఉండకి పట్టించండి. అప్పుడు స్లోగా ఆయిల్లో వేసుకోండి. ఇట్లానే అన్నీ వేసుకోండి. అంతే, చాలా ఈజీ కదా పూర్ణాలు తయారు చేసుకోవటం. చూసారా ఎంత రౌండ్గా వచ్చినాయో అన్నీ కూడా. వీటిని దోరగా వేయించుకోండి, గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. వేగిపోయినాయండి మొత్తం. ఇప్పుడు ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకుని అందులోకి తీసేసుకుందాం వీటిని.
ఇదే విధంగా మళ్ళీ ఇంకొకసారి వేసుకుని ఇలానే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇవి వేడిగా తింటే చాలా క్రంచీగా ఉంటాయండి. కరకరలాడుతూ యమ్మీగా ఉంటాయి. చూసారు కదా ఎంత చక్కగా రౌండ్గా వచ్చినాయో. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం అమ్మవారికి నైవేద్యంగా. చూసారు కదా ఎంత రౌండ్గా క్రంచీగా కనిపిస్తున్నాయో. మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఇట్లా ట్రై చేసి చూడండి ఒకసారి పూర్ణాలని. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ ఎట్లా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్లో పెసరపప్పు వేసుకుని వేయించుకుందాం. నేను ఇక్కడ 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు రైస్ ఈక్వల్గా తీసుకుంటున్నానండి. ఫస్ట్ పెసరపప్పుని బాగా వేయించుకుందాం దోరగా. సిమ్లో పెట్టి వేయించుకోండి, హైలో పెడితే మాడిపోతుంది పెసరపప్పు. వేగిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు ఇందులో కప్పు రైస్ వేసుకొని రెండింటిని బాగా కలపండి. కలిపి ఇప్పుడు వీటిని వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత ఒక 3 కప్స్ వరకు వాటర్ పోసుకోండి. ఇందులో త్రీ కప్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఏ కప్పుతో అయితే రైస్ వేసామో ఆ కప్పుతోనే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్లో కుక్ అయిపోతుంది తొందరగానే పెసరపప్పు. సో కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. మరి ఎక్కువ విజిల్స్ వస్తే రైస్ పేస్ట్ కింద అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. గీ వేసుకున్న తర్వాత కోకోనట్ని ఇట్లా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న కోకోనట్ని ఇందులో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చక్కెర పొంగల్లో కోకోనట్ చాలా బాగుంటుందండి. ఇవి వేగిపోయినాయి బాగా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుని అదే ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకోండి. జీడిపప్పు, కిస్మిస్ని. ఇవి కూడా వేగిన తర్వాత రెండింటిని కలిపి ఒక బౌల్లో తీసుకుని ఒక పక్కన ఉంచుకోండి. నేను ఇక్కడ పచ్చికర్పూరం కొంచెం అండ్ కొన్ని ఇలాచి ఒక 4 వీటిని దంచి పెట్టుకున్నాను పక్కన. రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బెల్లం, 1 కప్పు షుగరు యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ రైస్ 1 కప్పు అండ్ పెసరపప్పు 1 కప్పు తీసుకున్నాం కదా, అదేవిధంగా 1 కప్పు బెల్లం, 1 కప్పు షుగర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి, బాగుంటుంది. మొత్తం అంతా మిక్స్ చేసుకోండి బాగా. బెల్లం అంతా కరిగేటట్టు కలపండి. చూసారా, నేను 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసాను. రైస్ మొత్తం పొడి పొడిగా ఉంది, పేస్ట్ అవ్వకుండా.
ఇలా లూజ్గా ఉండాలండి. థిక్గా అయిపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్నాం కదా నట్స్, కోకోనట్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇందులో బెల్లం మొత్తం కరిగిపోయింది. వీటిని మొత్తం అన్నింటినీ కలపండి. చాలా ఈజీ అండి చక్కెర పొంగల్ చేయటం, అండ్ అమ్మవారికి చాలా ఇష్టం. ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదా పచ్చికర్పూరము అండ్ ఇలాచి ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులో పచ్చికర్పూరం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసుకోండి ఇందులో. అంతే అండి, రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం అమ్మవారికి ప్రసాదంగా. చూసారు కదా ఎంత లూజ్గా ఉందో. ఇది చల్లారిన తర్వాత థిక్గా అయిపోతుందండి. సో మనం వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది. ఈ రెసిపీస్ అన్నీ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.